మన నెక్స్ట్ సెగ్మెంట్ హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్ లో హార్లిక్స్ రెసిపీ ఏం చేయబోతున్నారో రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు ఈరోజు హార్లిక్స్ వెరైటీ రెసిపీ ఏం చేస్తున్నారు మీరు? సో కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ లో చేస్తున్నాను. చాక్లెట్ ఫ్లేవర్ పిల్లలకు చాలా ఇష్టం అవుతుంది. 2 రకాల చాక్లెట్ ఫ్లేవర్స్ దీంట్లో యాడ్ అవుతాయి. ఓ నైస్. హార్లిక్స్ చాక్లెట్ స్విరిల్. హార్లిక్స్ చాక్లెట్ స్విరిల్. yes ఓకే మరి హార్లిక్స్ చాక్లెట్ స్విరిల్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హార్లిక్స్ చాక్లెట్ స్విరిల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ 1 టేబుల్ స్పూన్, ఆల్మండ్ చాక్లెట్ 40 గ్రాములు, మిల్క్ చాక్లెట్ 40 గ్రాములు, పాలు 1.5 కప్పు, తరిగిన బాదం కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో చాలా ఈజీ చేసుకోవడం. సో అన్ని మిక్స్ చేసేసుకోవటమేనా? ఎస్ అండి. సో హార్లిక్స్ ఇస్తారా? కొంచెం ఇది స్వీట్ గా ఉంటుందేమో, ఎందుకంటే హార్లిక్స్ ఉంది, మళ్ళీ 2 రకాల చాక్లెట్స్ ఉన్నాయి. ఎస్. ఓకే. సో దీంట్లో ఆల్మండ్ చాక్లెట్ ఓకే మనకు బజార్లో ఈజీగానే దొరుకుతుంది. సో నట్స్ ఇది ఉంటుంది కాబట్టి అది తెచ్చేసుకోవచ్చు. సో మిల్కీ వైట్ చాక్లెట్. సో దీంట్లో పాలు, సో కాచి చల్లార్చిన పాలండి. ఓకే. ఓకే. సో ఇవన్నీ మనం ఇప్పుడు సో కొంచెం చాక్లెట్స్ అంతా కూడా బాగా ఇదయ్యేలా మిక్స్ అయిపోవాలండి, కరిగిపోయి మనకు దాంట్లో ఇదైపోవాలి. సో మనకి హార్లిక్స్ చాక్లెట్ స్విరిల్ కూడా రెడీ. గ్లాస్ ఇస్తారా? ఓకే. సో చక్కగా మధ్య మధ్యలో చాక్లెట్ పీసెస్ కూడా అలా తగులుతూ ఉంటాయేమో కదా ఇవి. అంటే ఎక్కువ దీంట్లో బ్లెండ్ అయిపోయింది. సో ఆ డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం ఆల్మండ్ కదా, సో ఆ ఫ్లేవర్, సో కొంచెం ఎలాగో మనకు మిల్క్ ఉంది, టేస్ట్ అనేది బాగుంటుంది. సో పైనుంచి కొంచెం తురిమిన బాదం. ఓకే. అలాగే చెర్రీస్ తీసుకున్నాండి. ఓకే. సో డ్రింక్ రెడీ. నైస్. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఎస్ అండి. సో మనకి ఇంట్లో కూడా చక్కగా చాక్లెట్స్ అంటే ఆల్మోస్ట్ అందరు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా అలా వాటితో ఈ హార్లిక్స్ కాంబినేషన్ లో ట్రై చేసేయచ్చు. ఆల్మోస్ట్ ఇంట్లో ఉండేది. అవును, ఈజీగానే చేసేసుకోవచ్చు. యా. సో ఇప్పుడు కార్వింగ్ ఏంటి రాజు గారు? రాడిష్ తో ఫ్లవర్ చేస్తున్నానండి. సో డబుల్ పెటల్ ఫ్లవర్ చేస్తున్నాను. సో ఇవన్నీ మనం లేయర్స్ లాగా మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఇలా రావాలండి. ఓకే. సో ఎన్ని పెటల్స్ అయినా చేసుకోవచ్చా రాజు గారు? సైజుని బట్టి మినిమం మనకి 7 to 9 స్లైసెస్ ఉంటే ఒక ఫ్లవర్ నీట్ గా కనిపిస్తుంది. ఓకే. సో ఎక్కువగా అయినా మనం పెట్టేసుకోవచ్చు, ఇంకొంచెం ముద్దగా వస్తుంది మనకు. సో ఎన్నైనా పెట్టుకోవచ్చు, మినిమం ఒక 7 ఉంటే ఫ్లవర్ షేప్ కరెక్ట్ గా వస్తుంది. సో మనం సేమ్ ఇది క్యారెట్ లో కూడా చేసుకోవచ్చు. సేమ్ క్యారెట్ లో చేసుకోవచ్చు, బీట్రూట్ లో కూడా చేసుకోవచ్చు. బీట్రూట్ లో ఏంటంటే ముందు మనం దాన్ని సిలిండ్రికల్ షేప్ లో ట్రిమ్ చేసుకుని, సో ఆ తర్వాత మనం ఇలా
ఫ్లవర్ లా సేమ్ ఇదే మెథడ్ లో చేసుకోవచ్చు. సో కొంచెం పెద్ద బీట్రూట్ అయితే మనకి కొద్దిగా షేప్ బాగా వస్తుంది ట్రిమ్ చేసుకోవడానికి. సో అప్పుడు 3 కలర్స్ చేసుకుంటే 3 కలర్స్ ఫ్లవర్స్ వస్తాయి. మనకి ఆ కలర్స్ అనేది దొరకకపోతే చక్కగా రాడిష్ కే కలర్స్ వేసేసుకోవచ్చు. సో దీనికి పైనుండి మనం కొంచెం కలర్ అప్లై చేసి కట్ చేసుకునే ముందు సో ఇలా లేయర్స్ ఓపెన్ చేసుకుంటే మనకి ఈ బాటమ్ లో ఎడ్జెస్ మనకి ఏంటంటే కొంచెం ఆ కలరింగ్ అనేది వస్తుంది. సో లేదు మొత్తం ఫుల్ గా కలర్ కావాలనుకున్నప్పుడు మనం ఫ్లవర్ రెడీ అయిపోయిన తర్వాత ఒక బౌల్ లో కలర్ మిక్స్ చేసేస్తే దాంట్లో కాసేపు ఒక 5 to 10 minutes డిప్ చేసేస్తే సో ఫుడ్ కలర్ లో పెట్టేసుకోవచ్చు. సో అలా మొత్తం కలర్ అంతా వచ్చేస్తుంది ఫ్లవర్. ఓకే, సో ఇదైతే బేస్ మిగిలిపోయిందో సో ఈ బాటమ్ లో వచ్చేలాగా పెట్టేసుకుంటున్నాం. సో ఇది స్టాపర్ లో జారకుండా. సో ఫస్ట్ చేసింది ఫస్ట్ వచ్చేస్తుంది. సో మిడిల్ లో కొంచెం ఇలా క్రాస్ గా మధ్యలో ఈ గ్యాప్స్ మన వల్ల ఫిల్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఓకే, సో కొంచెం అది చూసుకుంటూ అరేంజ్ చేసేసుకుంటే ఈజీగానే వచ్చేస్తుందండి. సో ఒకటి ఏంటంటే మెయిన్ గా ఆ పెటల్స్ మనం ఓపెన్ చేసుకునే కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మధ్యలో నిమ్మకాయ తీసుకున్నాను. ఓకే, సో ఫ్లవర్ రెడీ. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి రెసిపీతో పాటు మనకి కార్వింగ్ కూడా రెడీ. టేస్ట్ చేసే ముందు హార్లిక్స్ చాక్లెట్ స్విరిల్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హార్లిక్స్ చాక్లెట్ స్విరిల్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో హార్లిక్స్, ఆల్మండ్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, పాలు వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హార్లిక్స్ చాక్లెట్ స్విరిల్ రెడీ.